అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో తగాదాలు మాట్లాడితే తగాదాలు ఎక్కువగా వింటున్నాము. ఇప్పుడుండే పరిస్థితుల్లో పెద్దవాళ్ళు పిల్లలు అరవటం గొడవలు పడటం అనేవైతే జరుగుతున్నాయి. విసిరి కొట్టుకోవటం అనేవి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మాట్లాడితే తగాదాలు ఏ పని చేసినా అరవటం గొడవలు అయితే పడుతూ ఉంటారు. దీనికి నివారణ ఉపాయం ఏదైనా ఉంది అని అయితే ప్రతి ఒక్కరి గృహంలో దీనికైతే ఆలోచిస్తూ ఉంటారు. దీనికి ఒక మంచి పరిష్కారం అయితే ఉందండి. దానికైతే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సహజ సిద్ధంగా మనం గృహాన్ని అయితే కట్టి దాంట్లో నివసిస్తూ ఉంటాము. ఆ తరుణంలో మనం బయట నుంచి వచ్చే దిష్టి దోష ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంటి లోపలికి ప్రవేశించటం వల్ల ఇంటి యజమాని దగ్గర నుంచి పిల్లల దగ్గర వరకు కోపతాపాలు, నిరాశ, నిస్పృహలు చవిచూస్తుంటాము. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వాటిని పాలద్రోలడానికి సహకరించే గొప్ప విశేషకరమైన లక్షణాలైతే కొన్ని అయితే మనం పాటించటం వల్ల మనం నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. వాటిని కనుక ఆచరిస్తే మనకి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దానికి ఏం చేయాలి అన్నప్పుడైతే మొట్టమొదటగా సాంబ్రాణి పొగ ఇల్లంతా చూపించుకోవాలి. ఇల్లంతా బాగా తుడిచి శుభ్రం చేసుకున్న తర్వాత ప్రతి గదిలోనూ సాంబ్రాణినైతే ఈ నిప్పుల మీద వేసి ఇల్లంతా చూపించుకుంటే సగం నెగిటివ్ ఎనర్జీ అయితే చాలా వరకు బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇల్లు తుడిచే నీటిలో అయితే కల్లు ఉప్పు వేసి ఇల్లు తుడుచుకుంటే కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అనేవైతే పూర్తిగా తొలగిపోతాయి. ఓంకారం చాంటింగ్ అయితే ఇంట్లో అయితే వేసుకున్నాము. హాల్లో కానీ ఓం నమో నారాయణ కానీ ఓం నమ శివాయ కానీ అనేవి ఇప్పుడు క్యాసెట్లు అయితే అందుబాటులో చాలా ఉన్నాయి. వాటిని ఒకటి తీసుకొని వచ్చి ఎప్పుడు మన ఇంట్లో దైవనామ స్మరణ పలికేలా ఉంచుకుంటే హాల్లో కానీ ఈ విధంగా అయితే పెట్టుకుంటే మనం ఏదైనా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అయితే గృహంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఇంట్లో ఎప్పుడూ సానుకూల మాటలైతే మాట్లాడుతూ ఉండాలి. ఎక్కువగా అనర్థకరమైన మాటలు, నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే మాటలైతే మాట్లాడకూడదు. నెగిటివ్గా ఎప్పుడూ మాట్లాడకూడదు. అంతా పాజిటివ్గానే మాట్లాడాలి. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇలా చేసినామంటే మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి చాలా వరకు అయితే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ పాటించకపోవడం వల్లే మన ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు అనారోగ్య సమస్యలకైతే ఎక్కువ కారణాలైతే అవుతున్నాయి. డబ్బులున్నా అంతగా మించి ఖర్చులతో అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. ఇవి ఒక్కటి పాటించినామంటే మనం చాలా వరకు ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అంత పవర్ఫుల్ అయిన రెమెడీస్ ఇవి. పైసా ఖర్చు లేని రెమెడీలు. అందరూ డబ్బులతో ఉండి వేలుగా తీసి చేసుకునే రెమెడీల కంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మనం ఇంట్లో నుంచి 99% నెగిటివ్ ఎనర్జీని అయితే బయటికి తరిమేవచ్చు. మన ఇంటి ముందుకి ఎప్పుడైనా గోవు వచ్చిందంటే ఓం శురభ్యే నమః అనేసి అయితే మన నోట్లో నుంచి వచ్చి ఆ తల్లికి ప్రదక్షిణలు చేసి బియ్యము బెల్లము ఒక పండు 3 ప్రదక్షిణలు చేసి తినిపిస్తే మనకు అదృష్టమే అదృష్టం అంటే కలుగుతుంది. గంగడోళ్ళని కళ్ళకద్దుకుని దండం పెట్టుకుని ఆహారం తినిపిస్తే మనకు తెలియని అదృష్టం అయితే మనకు కలిగి తీరుతుంది. మనకు తెలియకుండానే మన అదృష్టవంతులం అవుతాము. మనకు అనేక విధాలుగా కలిసి అయితే వస్తుంది. అంతేకాదండి, మన ఇంటి దగ్గర ఉన్న మొక్కలు అయితే ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఉదయం లేవగానే దంతదహనం చేసుకొని మనం ఆ మొక్కలకైతే ఒక చెంబుడు నీళ్లు అన్ని చెట్లకైతే పోసినామంటే వాటి పచ్చదనం అనేది మనలో నుంచి నెగిటివ్ ఎనర్జీని అయితే పూర్తిగా తొలగిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అయితే మనలో ప్రవేశిస్తుంది. దానివల్ల మనం ఇంట్లో పనులన్నీ పాజిటివ్గా చేసుకోగలుగుతాము. ఇది ఒక మంచి టిప్ అండి. ఈ టిప్స్ని పాటించి చూడండి. చెట్లు ఎంత చల్లగా మనతో మాట్లాడుతుంటాయో మనకు కూడా మన జీవితాల్లో మనం అంత చల్లగా ఉండటానికైతే ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. దీని ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు తప్పకుండా కడుక్కోవాలి. ఇంటి ఒక బకెట్లో నీళ్ళు ఉంచుకొని కాళ్ళు కడుక్కొని రావడం వల్ల బయట తిరిగి వచ్చి నెగిటివ్ ఎనర్జీని మనం బయటే వదిలేయటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది.
ఇప్పుడైతే మామూలుగా అందరూ వాకింగ్ పోతుంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేసినారంటే ఇది ఇలా కాళ్ళు కడుక్కొని రావటం వల్ల గృహంలో ఆనందంగా ఉల్లాసంగా అయితే ఉండగలుగుతారు. ఇంట్లో చిరాకు కోపం అనేవి పారిపోతాయి. మన ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. ఇలాంటివన్నీ పాటించి చూడండి, మన ఇల్లు స్వర్గంలాగా మారుతుంది. అన్నిటికంటే మంచి ముఖ్యమైన టిప్, మనం గృహం నుంచి బయట పోయినప్పుడు కాళ్ళు కడుక్కొని అయితే ఇంటికి రావాలి. ఇలా చేసి చూడండి, ఈ మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా వస్తుంది. పిల్లల్ని ఎక్కువ కొట్టకుండా తిట్టకుండా అయితే జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే కలుగుతుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఆనందంగా ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉండండి. తప్పకుండా ఈ నియమాలని పాటించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.